మరో బ్రేకింగ్ అందుతుంది. తిరుపతిలో టీటీడీ వాహన సేవకులపై దాడి జరగడం కలకలం రేపుతోంది. స్థానికులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో చంద్రగిరికి చెందిన వాహన సేవకులు పాల్గొన్నారు. వాహన సేవలు ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ లో బైక్లు ఎదురెదురుగా రావడంతో వివాదం రేగింది. 30 మంది తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. తిరుచానూరు పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో టీటీడీ వాహన సేవకులపై దాడి జరగడం కలకలం రేపుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపీనాథ్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ గోపీనాథ్. సోని, మొత్తం మీద తిరుచానూరు ఆలయం వద్ద అంటే వాహన బేరర్లు ఎవరైతే ప్రతిరోజు కూడా అమ్మవారి సేవలో అక్కడ ఉత్సవాల సందర్భంగా అంటే మోస్తూ ఉంటారో ఆ వాహన బేరర్లలో నిన్న అంటే అర్ధరాత్రి సమయంలో అక్కడ ఆలయం వద్దన పార్కింగ్ చేస్తున్న సందర్భంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు, 2 వీలర్స్. అదే సందర్భంలో అక్కడ వాటిని తీసుకుని వెళ్తున్న సందర్భంలో అక్కడ కొంతమంది అంటే నేతలు వాళ్ళపైన దాడి చేయడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. అంటే ఆ ఘర్షణ కారణంగా ఒకసారిగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. ఇందులో వాహన బేర్లని టీటీడీ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాహన బేర్లని చితకబాదడం జరిగింది కొంతమంది స్థానికులు, అక్కడ యువకులు, అదేవిధంగానే కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే తిరుచానూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళందరినీ కొంతమందిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు, మరి కొంతమందిని మాత్రం పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే నిత్యం ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయం వద్దకి దాదాపుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడ వాహన సేవలు జరుగుతూ ఉంటాయి, భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళపైన కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది గతంలో కూడా భక్తులపైన కొందరిపైన పార్కింగ్ విషయంలో వాహనాల పార్కింగ్ విషయంలో దాడులు చేయడం జరిగింది, అదేవిధంగానే ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఇవాళ ఏకంగా వాహన బేరర్లు నిత్యం అమ్మవారి సేవలు చరించేటటువంటి వాహనాల బేరర్ల పైన కొంతమంది దాడి చేసిన నేపథ్యంలో ఇది అంటే భక్తులను కూడా ఈ రకంగా గతంలో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వాహన బేరర్లను కూడా దాడి చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. టీటీడీ కూడా దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాలి. ఎవరు ఇందుకు కారకులయ్యారు వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలనేది వాహన బేరర్లతో పాటు అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.